హాయ్ అండి, నమస్తే. నేను మీ సుధా. వెల్కమ్ టు సుధా స్టైల్. ఈరోజు వీడియోలో పల్లెటూరు రుచితో చుక్కకూర పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయ అంత చింతపండును నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత చుక్కకూరను శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూర వేసి బాగా మగ్గించుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. తరిగిన టమాటాలను వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, చింతపండు పులుసు వేసి బాగా కలిపి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. 1.5 గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, తరుక్కున్న ఉల్లి, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మన పులుసుని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకొని దించేయడమే. అంతేనండి, మన పల్లెటూరు రుచిని గుర్తు చేసే చుక్కకూర పులుసు రెడీ. ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అదర్స్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.